ప్రార్థనామమున ఆమేన్. పరిశుద్ధ స్లేవ మార్గము పీఠమునకు ముందు వేడుకొని ప్రార్థన. నా రక్షకుడా, జూతులు మిమ్మల్ని హత్య చేయుటకు తీసుకుని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నడుచుతిరి. నేను ఎన్ని మారులు మిమ్మ ఎడబాసిపోతుని, ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందున నిన్ను మనస్తాపముగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంబడించవచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావరణని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొందను ఆశించున్నాను స్వామి. ఆమేన్. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా.
హా రక్షకుడా, లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను ద్రోహియగు యూదా ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు హేరోదును వారల ముందర అవమానముగా ఒప్పగింపబడను. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను. కొరడాలతో కొట్టబడను, ఉమియబడను. మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము శిలువ మీద కొట్టి ఈట చేత పొడచి తెరవబడను. చిత్తగించితిరే. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధల్లో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపబడిన దొంగవాణిని తీసుకుని పోయిన స్థలమునకు నన్నును తీసుకుని పోండి స్వామి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపండి, ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదముల చేత మరియ తల్లి వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపని వారుగునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. అందరూ చప్పట కొడుతూ ప్రారంభించారు. పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలంపై అభిషేకానికి పరిశుద్ధదేవా, ఈ కొడుకులో పాల్గొన్న భక్తి బిడ్డ పైన ఈ ఆత్మవరాలు గమనించు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. స్తోత్రం ప్రభా. మండుచున్న అగ్నిలో, మండుచున్న పగలో అగ్నివై అవును ప్రభా, మోషేకు దర్శనమిచ్చిన దేవా, మోషేతో మాట్లాడిన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈయన బిడ్డలందరి పైన నీ అగ్నిలో దర్శించి నీ అగ్ని మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నా. ప్రతి బిడ్డ
బిడ్డ పైన విషయం కార్యక్రమం తండ్రి. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. స్తోత్రమయ్యా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని అందుకల్సారా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. అంతిమ దినంలో మనుషులందరి పైన నా ఆత్మను సంపాదిస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, ఆత్మను సంపాదించడానికి నిశ్చయించిన తండ్రి, మాపై దిగిన ప్రభువా, నీ శక్తిని మాపై వస్తుంది తండ్రి. ఈ రాష్ట్రపట్నం గ్రామమంతటి పైన, ఈ సంఘమంతటి పైన నీ ఆత్మను కొనరించు. ఎంతో మంది రుగ్మతలతో వ్యాధి బాధలతో ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ వరాలు కుమరించి స్వస్థతను చేకూర్చు తండ్రి. నీ ఆత్మ శక్తితో బిడ్డలు ప్రభావ. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. స్తోత్రమయ్యా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరామయ్యా, శక్తి వసగుమయ్యా, మాపై దిగిరామయ్యా, శక్తి వసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మస్వరూపుడా, ఆత్మదేవ ఈ స్వరూపని ఆత్మ కొనర్చుకోండి. ప్రతి ఒక్క బిడ్డ పైన కూడా ఈ ఆత్మ వరాలు నింపు ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలపై దిగిరబోతున్నాడు. ఈ స్థలంలో ప్రతి ఒక్క బిడ్డ పైన కూడా ఆత్మశక్తిని కుమ్మరించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఎవరి ఆత్మతో మనిషితండి, ఎవరి ఆత్మశక్తితో మాట్లాడే ప్రభా. ఇవో మనుషున్న పనులు అగ్ని నాలుగు మనుషులతో మాట్లాడిన దేవుడు, మనుషులకు చదివించిన దేవుడు,
రాత్రి కాలం అభిషేకించబోతున్నాడు. రాత్రి చేద్దాం అందరం కూడా ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఆత్మ బలాన్ని మీకు పెంచినట్టు ఉన్నాయి. ఈ అధికార సభలో ఏ కొలిగిన స్థలమందున్నాము ఎదురు మీద చాలు వచ్చావు పరిశుద్ధాత్మని ఆ కొలిగి తీసుకొస్తున్నాడు. హమారి ఎప్పుడు గురించి ఇంకా మాట్లాడుతుంది ఎవరు కూడా మౌనం తెలిసినా చాలు ప్రతి ఒక్క బిడ్డ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ సందర్శిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ సమస్య అడగబడుతున్నాడు. ఏ వ్యక్తులు కోరుకుంటావు, ఏ సమస్యతో ఈ స్థానానికి వచ్చావు, ఏ వ్యాధితో ఈ స్థానానికి వచ్చావు. ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధలు శక్తిని వసుకును గాక, కుమరించబడు గాక, అభిషేక పొందులు గాక. శక్తిని ఒసగుమయా మాపై దిగిరావయ్యా. శక్తిని ఒసగుమయా. భూలోకములో ప్రవేశించుచు ప్రభువు ఇట్ల నేను, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండును గాక. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచానికి రక్షణ సువార్తను తీసుకుని వచ్చినటువంటి ఒక గొప్పనైనటువంటి మహోత్సవాన్ని మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. తండ్రి దేవుడు మానవులను ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి తన యొక్క ఏకైక కుమారుని మన మధ్యకు పంపించడానికి చేసినటువంటి ప్రణాళికలో భాగమైనటువంటి గబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లి దగ్గరకు వచ్చి పలికినటువంటి మంగళవార్త మహోత్సవాన్ని ఈరోజు యావత్ తిరుసభ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. అంటే మన యొక్క రక్షణ ఈ లోకములో ప్రారంభమైనటువంటి రోజు ఈరోజు. ఇంత గొప్పనైనటువంటి రక్షణ దినాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడని మనందరం కూడా గ్రహించి, గాబ్రియేలు సన్మంస్కుడు ఏ విధంగా మరియ తల్లికి మంగళవార్తను అందించాడో, మన జీవితాలలో కూడా మనం కూడా ఈ మంగళవార్తను ఇంకా తెలియనటువంటి వారికి తెలియపరచినటువంటి
బాధ్యత ఈ పండుగ మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. క్రీస్తుని తెలుసుకోవటమే కాదు, క్రీస్తు యొక్క ప్రేమను పొందటమే కాదు, ఆ ప్రేమను మనతో పాటు ఉన్నటువంటి వారికి, ఇంకా తెలియనటువంటి వారికి తెలియజేయాలని దేవుడు మనందరినీ కూడా ఆదేశిస్తూ ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అందరం ఒకసారి చేతులు జోడించి తలలు వంచి ప్రభువు మన కోసం ఏ విధంగా ఆలోచన చేసి తన యొక్క ప్రేమ సందేశాన్ని మరియ తల్లి ద్వారా మనందరికీ అందిస్తూ ఉన్నాడో, మన ద్వారా కూడా దేవుడు ఇంకా తెలియనటువంటి వారికి తన ప్రేమ సందేశాన్ని, రక్షణ సందేశాన్ని ఆశించాలని, అందించాలని కోరుతూ ఉన్నాడు. దానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో ఒకసారి ఆత్మ పరీక్షలు చేసుకుని, మరియ తల్లి ఏ విధంగా ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని పలికిందో మనం కూడా అలాంటి వాక్యాలకు, అలాంటి మాటలకు ప్రభావితమవుతూ మనం కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా మలచమని ఈ దివ్య పూజా బలిలో మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ పూజలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించున్నాము, మేము ఆరాధించున్నాము, మేము కీర్తించున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితేక పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ జీవితమందును పాలివారమగునట్లు కృపచూపమని ప్రార్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా
చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయును అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయ్యున్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. 2వ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసనం గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లా చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థకమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు 2వదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీరమును బలియార్పణ చేత మనమందరమును పాపం నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా
దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. గాక పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణించి సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకగా అర్పించిన జ్ఞానవనీయమును. బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకగా అర్పించిన జ్ఞానవనీయమును. తనువు మనసు తలంపులను అర్పింతును. మనసు తలంపులను అర్పింతును. మా జీవిత స్వరమును సమర్పింతును. మా జీవిత స్వరమును సమర్పింతును. ప్రీతితో స్వీకరించు మా కానుక. నీవించు దేవా నీ బిడ్డలను. ప్రీతితో స్వీకరించు మా కానుక. నీవించుము దేవా నీ బిడ్డలను. ప్రేమార్పణ హృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనుష్యావతార పరమరహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆనందముతో శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవిచూడ కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్యైన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కళంక గర్భమందు మోసెను. దేవుడి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించునట్లును ఆమె అట్లు చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతలు పరివారము నీ వైభవమును ఆరాధించున్నది.
నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించున్నది. వారితో మా స్వరమును లేఖము చేయమని నిన్ను ప్రార్థించు. మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పరలోకము నీ మహిమలతో నిండియున్నవి, మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు, మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ ప్రీతపోస్తులతోనూ ఆదురుడు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనే కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, నా మీద దయగా ఉండండి, నా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, నా
మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేటటువంటి దేవుని కుమారుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నైంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాదు, కానీ మీరు ఒకట మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవిత మనలను చేర్చునుగాక. దయచేసి సదనపు అధిపతి కావా, రావా రావా దేవా, ఇది సలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఇది సదనపు అధిపతి కావా. ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నము ఈ విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు శోక శాంతికి మూలమే ఈ విందు, ఇదే కదా పావన విందు. జీవనొచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్యజీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యత సదనపు అధిపతి కావా, రావా రావా దేవా, తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యత సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ధైర్యమే విందు, కాచమే విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు, స్వీకరించు వారికి కాచునే విందు. మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే, రక్షణ మార్గము చూపించే, వాగ్దాన భూమికి నడిపించే రావా రావా దేవా, తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యత సదనపు అధిపతి కావా, రావా రావా దేవా, తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, యత సదనపు అధిపతి కావా.
యేసుక్రీస్తు ప్రేమకు సాక్ష్యమై విందు, దైవరాజ్య స్థాపనలో మార్గమై విందు, దైవజనముల కోసమై పంచిన ఈ విందు, మోక్షగాలను చేర్చును అద్భుత ఈ విందు. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమై విందు, దైవరాజ్య స్థాపనలో మార్గమై విందు, దైవజనముల కోసమై పంచిన ఈ విందు, మోక్షగాలను చేర్చును అద్భుత ఈ విందు. ఆకలి తీర్చే ఆహారం, స్వస్థతనిచ్చే ఔషధము, సర్వజనులను పోషించే శాంతిధాముని నిర్మించే దైవ కుమారుని జీవాహారము. రావా రావా దేవా, ఇది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా, రావా రావా దేవా, ఇది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభువునకు చిహ్నమే విందు, ఇదే కదా కడన విందు, ప్రభుని జనులకు శాంతి శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. దైవ జనులకు క్రీస్తు ప్రభువునకు చిహ్నమే విందు, ఇదే కదా కడన విందు, ప్రభుని జనులకు శాంతి శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పంచు విందు, ఐక్యపరచు విందు, విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, ఇది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా, రావా రావా దేవా, ఇది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు, ప్రేమ చూపు వారికి ధైర్యమై విందు, స్వీకరించు వారికి కాచులై విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమై విందు, ప్రేమ చూపు వారికి ధైర్యమై విందు, స్వీకరించు వారికి కాచులై విందు. మానవ ప్రగతిని సాధించి దైవజనులను పోషించి మార్గం చూపించి వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా, ఇది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఎద సదనపు అలజడి కావా, రావా రావా దేవా, ఇది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. దైవ జనులకు క్రీస్తు ప్రభువునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు, ప్రభుని జనులకు ఒక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, ప్రేమ జీవమిచ్చు విందు, శాంతి గుచ్చు విందు, ప్రేమ. దివ్య సప్రసాద రూపంలో మనలోనికి వేంచేస్తున్నటువంటి క్రీస్తు ప్రభువుని, ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ ఈ తపో కాలంలో మనందరం కూడా మారు మనస్సును కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నా. కాబట్టి ఈ తపో కాలంలో శిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా మన ఆత్మీయమైనటువంటి స్థితిని మార్చుకుని దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసులుగా జీవించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని
దేవుని యొక్క సన్నిధిలో గొప్పనైనటువంటి విశ్వాసంతో ఆయనను తెలుసుకుంటూ ఆయనకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరూ కూడా దయచేయాలని పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మీకు స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవరవారి సభముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపునోదరింపవలననియు నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనస్సులందు స్థిరపరచమని ప్రార్థించున్నాము. తద్వారా కన్య అయిన మరియ మాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తి చే నిత్య ఆనందమును అనుభవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోకరించండి. ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమాన తెల్లడల కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమాన తెల్లడల కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. ప్రసారమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమాన తెల్లడల కురిపించుటే నీ ఆశయం.
రక్షణ నీవే, క్షేమము నీవే, రక్షణ నీవే, యేసు నీవే, నా మోక్షము నీవే, సప్రసాదమందు సరకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమ నాకెల్లడల కురిపించుటే నీ ఆశ్రయం. యేసు నీవే, లోకేశు నీవే, యేసు నీవే, లోకేశు నీవే, ఆదియు నీవే, అంత్యము నీవే, సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు, నిరంతర ప్రేమ నాకెల్లడల కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడల కురిపించుటే నీ ఆశ్రయం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడు సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. Praise the Lord, 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 Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం, ఆత్మదేవుడా స్తోత్రం, ఏకదేవుడా వందనం, ఏకదేవుడా వందనం, ఏకదేవుడా స్తోత్రం, ఏకదేవుడా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, శిలువనాథుడా వందనం, శిలువనాథుడా వందనం, శిలువనాథుడా స్తోత్రం, శిలువనాథుడా స్తోత్రం. Praise the Lord, 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం, ఆత్మదేవుడా స్తోత్రం, ఏకదేవుడా వందనం, ఏకదేవుడా వందనం, ఏకదేవుడా స్తోత్రం, ఏకదేవుడా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, శిలువనాథుడా వందనం, శిలువనాథుడా వందనం, శిలువనాథుడా స్తోత్రం, శిలువనాథుడా స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord. అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరం కూడా రెండు చేతులు జోడించుదాం.
తలలు వంచండి. ఈరోజు యావత్ ప్రపంచము కూడా మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. గొప్పనైనటువంటి రోజు మనందరి జీవితాలలో. ఈ లోకానికి దేవుడు పంపించినటువంటి రక్షణ శుభవర్తమానం. ప్రభువు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అని చెప్పడానికి తన ప్రణాళిక కార్యరూపం దాల్చినటువంటి రోజు ఈరోజు. రెండు చేతులు జోడించి తలలు వంచి ప్రభువుకి వందనాలు తెలియచేయి, ప్రభువుకి స్తోత్రాలు తెలియచేయి. ప్రభువు నీకోసం ఎంతో గొప్పగా ప్రణాళిక చేసి తన ఏకైక కుమారుని నీ రక్షణ కోసం ఇక్కడికి పంపించినటువంటి గొప్పనైనటువంటి మంగళవార్త పలికినటువంటి రోజు ఈరోజు. హృదయపూర్వకంగా ప్రభువుకి ఆ త్రియేక దేవునికి వందనాలు తెలియచేద్దాం. నీ మీద నా మీద తనకున్నటువంటి గొప్పనైనటువంటి ప్రేమకు నిదర్శనం ఇది. నీకోసం ఆయన అంతగా ఆలోచన చేస్తుంటే నీవు ప్రభువు కోసం ఏమి ఆలోచన చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. నీకోసం ఆయన తన తండ్రిని, తనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నీ రూపాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. నీ మధ్య నివసిస్తూ అనునిత్యము కూడా నిన్ను అంటిపెట్టుకుని ఉంటూ ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. తిరిగి ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ప్రభు కోసం ఏం చేయాలనేటటువంటి ఆలోచన నీలో ఉంది. గబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో నీవు గర్భం ధరించబోతున్నావు, దేవుని యొక్క కుమారునికి నీవు జన్మనివ్వబోతున్నావంటే మరియ తల్లి చెప్పింది, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని. మరి ఆ ప్రభువుకి మనం సేవకులుగా మారడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ప్రభువుకి చెప్పండి మీరందరూ, ప్రభువా ఇదిగో నేను నీ దాసురాలను, దాసుడను, నీ మాట ప్రకారమే నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభువుకి వాగ్దానం చేయండి. ఈ సమయంలో ప్రభువుతో మాట్లాడి ప్రభువుకి వాగ్దానం చేస్తే ప్రభువు తన యొక్క దీవెనలు, అనుగ్రహాలు నీ మీద కుమ్మరించడానికి సమయంలో సిద్ధంగా ఉన్నాడు. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. మరియ తల్లి పలికినటువంటి మాటలు, నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలి. ప్రభు యొక్క చిత్తం మనందరి జీవితాలలో నెరవేరాలి. నువ్వు ప్రభువుకి నీ వాగ్దానాన్ని సమర్పణ చేయి. మరియ తల్లి ఏ విధంగా తనను తాను సర్వస్వంగా ప్రభువుకి అర్పణ చేసుకుందో ఈ సమయంలో నీవు నేను కూడా ప్రభువుకి అంకితం కావాలి. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి వాగ్దానం చేయండి. ప్రభువా ఇదిగో నేను మీ దాసురాలను, మీ దాసుడను, మీ మాట చొప్పున నా జీవితంలో జరగాలి.
Praise the Lord. 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 అందరూ లైన్లో నిలబడండి. ప్రభు యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు మరి తల్లి ఏ విధంగా పొందిందో మనం కూడా ఆ విధంగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. లైన్లో నిలబడి ప్రభువుని, దివ్య సప్రసాద ప్రభువుని మన మధ్యకు మనందరం కూడా ఆహ్వానించుకుందాం. మాట్లాడకుండా త్వరగా నిలబడి ప్రభువుకి గొప్పనైనటువంటి ఆరాధనను మనందరం కూడా సమర్పణ చేసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడదు, మౌనంగా ఉండి అందుకని వరుస క్రమంలో లైన్లో ఉండండి. చేరితి నీ సన్నిధానం శరణమీయవయా, చేరితి నీ సన్నిధానం శరణమీయవయా, చేరితి నీ సన్నిధానం శరణమీయవయా, చేరితి నీ సన్నిధానం శరణమీయవయా, శరణమీయవయా నా ప్రభువా, శరణమీయవయా, శరణమీయవయా నా ప్రభువా, శరణమీయవయా నా ప్రభువా, శరణమీయవయా, శరణమీయవయా నా ప్రభువా, శరణమీయవయా. జీవంకు ఆధారమైవే మా యందు నివసించేవాడు జీవపు వెలుగును పొందుకుంటాడని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ జీవంతో మమ్మల్ని నింపయ్యా, నీ జీవాన్ని మాకు అసలు తండ్రి. జీవంకు ఆధారం నీవే, జీవంతో నింపు, జీవపు ఆధారం నీవే, జీవంతో నింపు, జీవంకు ఆధారం నీవే, జీవంతో నింపు, జీవపు ఆధారం నీవే, జీవంతో నింపు, జీవంతో నింపు నా ప్రభువా, 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 జీవంతో నింపు, చేరితి నీ సన్నిధానం శరణమీయవయా, చేరితి నీ సన్నిధానం శరణమీయవయా. శాంతిని
విశ్వసించుచున్నాను అని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, నీ శాంతితో బిడ్డలు నింపయ్యా. శాంతికి ఆధారము నీవే. నీ శాంతితో నింపు. మా కుటుంబాలలో నీ శాంతిని ఉంచయ్యా. మా జీవితాలలో నీ శాంతిని ప్రసాదించిపోయి తండ్రి. మా సంఘంలో నీ శాంతిని ప్రకటించే ప్రభువా. శాంతికి ఆధారం నీవే, శాంతితో నింపు. 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 శాంతితో నింపు నా ప్రభువా, 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 శాంతితో నింపు. చీరితి నీ సన్నిధానం శరణమీయవయ్యా. అందరూ కలిసి పడదాం. చేరితి నీ కూర్చున్న వాళ్ళని కూడా కలిసి పాడండి రెండోసారి. శరణమీయవయ్యా. ప్రేమకు ఆధారము నీవే. కలువరి సిలువలో మాపై ఉన్నటువంటి ప్రేమను చాటిన ప్రభువా, నీవు ఎలాగునైతే మా కోసం నీ ప్రాణాన్ని అర్పించావో, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. అతి శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించే కృపను ప్రసాదించింది తండ్రి. నీ ప్రేమతో మా జీవితాలు నింపు తండ్రి. ప్రేమకు ఆధారం నీవే, ప్రేమతో నింపు. అందరూ పాడండి, అందరూ కలిసి పాడండి. ప్రేమకు ఆధారం నీవే, ప్రేమతో నింపు. ప్రేమకు ఆధారం నీవే, ప్రేమతో నింపు. ప్రేమతో నింపు నా ప్రభువా, 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 ప్రేమతో నింపు. చీరితి నీ సన్నిధానం శరణమీయవయ్యా. చేరితి నీ సన్నిధానం శరణమీయవయ్యా. శరణమీయవయ్యా నా ప్రభువా. శరణమీయవయ్యా. అందరూ కలిసి పాడదాం. శరణమీయవయ్యా నా ప్రభువా, శరణమీయవయ్యా. అభయమీయవయ్యా నా ప్రభువా, అభయమీయవయ్యా. అభయమీయవయ్యా నా ప్రభువా, అభయమీయవయ్యా. స్వస్థత నీయుమయ్యా నా ప్రభువా, స్వస్థత నీయుమయ్యా.
స్వస్థత నీయుమయ్యా నా ప్రభువా స్వస్థత నీయుమయ్యా అభయమీయుమయ్యా నా ప్రభువా అభయమీయుమయ్యా అభయమీయవయ్యా నా ప్రభువా అభయమీయవయ్యా. నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. అందరూ కూడా రెండోసారి నాతో కలిసి పాడండి. సప్తసదాశీర్వాదాలు స్వీకరించిన వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా రెండోసారి మీ తలలో కూర్చుని మీరు కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించి ప్రభునామాన్ని స్తుతించండి. నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడు నీవేనయ్యా. నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నజరేయుడా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన. అందరూ కలిసి పాడాలి. నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన స్తుతి ప్రార్థన. నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన. నీటిలో నడిచిన నేను మునిగిపోలేదు, ఎందుకంటే నీ హస్తము నాపై ఉన్నది, నీ చేతితో నన్ను పట్టుకున్నావయ్యా. అగ్నిలో నడిచినా కానీ అగ్ని వాసన కూడా నాకు అంటలేదే, కేవలం నీ సన్నిధి నాకు తోడుగా ఉంది అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవా, నాలో నీ వాగ్దానాన్ని నెరవేర్చయ్యా. నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే, నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే, అగ్నిలో నడచినను నీవు కాలిపోలేవులే, అగ్నిలో నడచినను నీవు కాలిపోలేవులే అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన. నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన
ప్రార్థన నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. తల్లి నన్ను మరిచినను, నేను నిన్ను మరువను లేని వాగ్దానం చేదేవా. చూడు, నా అరచేతులలో నీ పేరు లిఖించబడిందని ప్రవక్తల ప్రవచనాల ద్వారా అభయమిచ్చిన తండ్రి, నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట ఇచ్చిన ప్రభు, నీ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. తల్లి నిన్ను మరచినను, నేను నిన్ను మరువనులే. తల్లి నన్ను మరచినను, నేను నిన్ను మరువనులే. నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచితినంటే, నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచితినంటే, నీవు సగిన వాగ్దానమే, నీవు సగిన వాగ్దానమే, నీవు సగిన వాగ్దానమే, నీవు సగిన వాగ్దానమే. నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన. అందరూ కలిసి ఆరాధించండి. అందరూ కలిసి ఆరాధించండి. స్తుతి ప్రార్థన. నీకే నా ఆరాధన. ఒకసారి అందరం కూడా లేచి నిలబడదాం, చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. అందరూ కలిసి చెబుదాం. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.